యోహాను సువార్త 21వ భాగానికి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5 వచనాలు. గడిచిన వారం మనం చూసాం, యేసు వివాహానికి ఆహ్వానించబడ్డారు అని చూసాం. ఆయన వివాహానికి ఆహ్వానించబడింది ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థ ప్రారంభించిన దేవుడే ఆ వివాహానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభువారు ఆ వివాహానికి వెళ్ళారు అన్న విషయాలు మనం చూసాం గడిచిన వారం. వివాహ వ్యవస్థలో ఆయన నియమించిన నియమాలేంటో కొన్ని చూసాం. ఆయన నియమించిన నియమాలను చాలా మట్టుకు మనం విన్నాం. ఈ వారం ఆ వివాహానికి ఆహ్వానించబడిన యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు, అక్కడ జరిగిన విశేషాలు కొన్నింటిని మీకు తెలియచేస్తాను. చూడండి, అక్కడ యేసు ప్రభు వారు, వారి తల్లి, శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. మొదటిగా మనం నేర్చుకోవలసింది, క్రైస్తవ వివాహాలలో దేవునికి స్థానం ఇవ్వాలి. క్రైస్తవ వివాహాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి, లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు తావివ్వడానికి వీలు లేదు. అలా ఉన్నప్పుడు ఆ వివాహంలో దేవుడు ఉండడు అని మనము కరాఖండిగా చెప్పచ్చు, నిర్మోహమాటంగా కూడా మాట్లాడచ్చు. యేసు, వారి తల్లి, వారి శిష్యులు వివాహానికి పిలువబడ్డారు. వివాహం అంతా సక్రమంగా జరుగుతుంది, చాలా చక్కగా జరుగుతుంది, చాలా ఆనందంగా జరుగుతుంది. బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, వీళ్ళు వాళ్ళు చాలా మంది వచ్చారు వివాహానికి. అందరూ హాజరయ్యారు. చాలా సందడిగా సాగుతుంది ఆ కానా అనే ఊరిలో ఆ వివాహం. చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సంతోషకరమైన సమయంలో ఓ లేమి, ఓ లోటు, ఓ సమస్య వచ్చి పడింది. ఓ సమస్య వచ్చి పడింది ఆ వివాహంలో. ఏంటి ఆ సమస్య అంటే, ద్రాక్షారసము అయిపోయిందంట. అయిపోయింది. ఎందుకు ద్రాక్షారసం అయిపోయింది? ద్రాక్షారసం యొక్క విశిష్టత ఏంటి అంటే, మన పెళ్ళిళ్ళలో, మనం చేసుకునే పెళ్ళిళ్ళలో బిర్యానీ ఎంత ప్రాముఖ్యమో, చికెన్ ఎంత ప్రాముఖ్యమో, ఆ రోజుల్లో ద్రాక్షారసం కూడా అంతే ప్రాముఖ్యం. మన వివాహంలో కక్క ముక్క పెట్టలేదనుకోండి, బిర్యానీ పెట్టలేదనుకోండి, చేశారులే పెళ్ళి అని మూతు ముడుచుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునంటారా కాదంటారా? ఎందుకండి? బంధువులు వారికి కావలసింది తింటారు, వారికి ఇవ్వాల్సింది ఇస్తారు, పెట్టాల్సింది పెడతారు, అన్నీ చూస్తారు. ఏదైనా కొంచెం చూడలేదంటే అక్కడ పెద్ద రభస చేసేసి మూతు ముడుచుకుని వెళ్ళిపోతారు. అవునండి? మన పెళ్ళిళ్ళలో ఎన్ని చూడలేదు? నాకు ఇలా చేయలేదు, అలా చేయలేదు, నన్ను చూడలేదు, నాకు పెట్టలేదు, నన్ను పలకరించలేదు, నాకు కుర్చీ ఇవ్వలేదు, నన్ను ఇలా చేయలేదు, అలా చేయలేదని చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా? చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పెళ్లివారు, ఆ కుటుంబీకులు, ఊళ్ళండి క్షమించండి, ఏమనుకోకండి, వాళ్ళకి తెలియజేశారని సర్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే సంఘటన అలనాడు కానా వివాహంలో కూడా జరిగింది. వచ్చారు, జనము ఎక్కువైపోయారు, బంధువులు ఎక్కువైపోయారు, వేసుకున్న అంచనా తక్కువైపోయింది. జనాలు ఎక్కువైపోయేసరికి ద్రాక్షారసం తక్కువైపోయింది. ఏం చేయాలి? కాళ్ళు తొక్కుంటున్నాడు. పెండ్లి కుమారుడు అక్కడ వేదిక మీద ఉన్నాడు, పెండ్లి కుమార్తె వేదిక మీద ఉంది. అక్కడి నుంచి ఎవరో కప్పురంపించారు, ఏమండి ద్రాక్షారసం అయిపోయిందంట, వివాహంలో అయిపోయిందంటే మరియ తల్లి అక్కడ ఉంది. మీరు కంగారు పడకండి, యేసు దగ్గరకు వచ్చిందామే, మీరు కంగారేమీ పడొద్దు, మీరు టెన్షన్ ఏమీ పడొద్దు అని చెప్పి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. బాబు, ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, మీరు కొంచెంసేపు అలా ఉండండి. ఓ అద్భుతమైన మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతి దానికి ఓ సమయం ఉంది.
ప్రతి సమస్యకు పరిష్కరించడానికి ఓ సమయం ఉంది. ప్రసంగి గ్రంథకర్త అంటారు, తినడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, నడవడానికి, వెళ్ళడానికి, ఉండడానికి, ఎక్కడానికి, దిగడానికి అన్నిటికీ సమయము కలదు అని. ఈ సమయంలో మీతో ఓ మంచి మాట చెబుతున్నాను. వేదనతో ఉన్నాం, ఆ వేదన తీరడానికి ఓ సమయం ఉంది. నీవు ఇబ్బందులతో ఉన్నావు, ఆ ఇబ్బందులు తీరడానికి ఓ సమయం ఉంది. నీకో సమస్య, ఓ లోటు వచ్చి పడింది, ఆ లోటు తీరడానికి ఓ సమయం ఉంది. నీవు అనేక రీతులుగా ఎదురు చూస్తున్నావు, పడిగాపులు కాస్తున్నావు, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురు చూపుకు ఓ సమయం ఉంది. యేసు ప్రభువారు అంటున్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యము జరిగి తీరుతుంది. ఎందుకంటే మీ జీవితములో ఇది చేస్తాను అని చెప్పిన వాడు మాట తప్పని వాడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో ఏది కావాలని ఆయన ఆశించాడో, మీ జీవితంలో మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది దేవుని ద్వారా పొందుకోవాలని ఏ రీతిగా అయితే ప్రయత్నిస్తున్నారో దానికి ఓ సమయం ఉంది. ఆ సమయమును బట్టే ప్రతి కార్యము మనకు జరుగుతుంది. యేసు తల్లి కంగారు పడుతుంది అక్కడ. బాబు ఏం చేయాలి మాట వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఈ మరియమ్మ గారికి ఆ బంధువులు, వివాహము చేసుకుంటున్నటువంటి బంధువులు చాలా దగ్గర సంబంధికులు. అయ్యో ద్రాక్షారసం అయిపోయిందంటే వారు నవ్వుకుంటారు, ద్రాక్షారసం అయిపోయిందంటే వాళ్ళు హేళన చేస్తారు. ఇంత ఆడవాడి చేశారు, ఇంత గొప్పగా పెట్టారు, అయ్యో ద్రాక్షారసం లేదని చెప్పుకుంటారే అని చెప్పి యేసు ప్రభువారి యొక్క తల్లి కంగారు పడుతూ ఆమె దగ్గరికి వస్తే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, వేచి ఉండు, కొద్దిసేపు వేచి ఉండు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఓ సమయం ఉంది, ఓ సందర్భం ఉంది. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అంతే. ప్రతి దానికి ఓ సందర్భం ఉంది, ఓ సమయం ఉంది. వెయిట్ చేయండి. వివాహం కావట్లేదా? ఓ సమయం ఉంది. ఇంకా గర్భఫలము రాలేదా? సమయం ఉంది. ఇంకా కుమారుడికి ఉద్యోగం లేదా? సమయం ఉంది. ఇంకా వ్యాపారంలో లాభాలు లేవా? సమయం ఉంది. ఇంకా నీవు ఆత్మీయతలోనికి ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితిలో అనేకులను సంపాదిస్తూ ఉన్నతమైన స్థితికి ఉందా? నీవు ప్రయత్నం చేయి, ఓ సమయం ఉంది. ఆ సమయాన్ని ఖచ్చితంగా సమస్తము జరుగుతుంది. ప్రతి దానికి సమయం ఉంది. యేసు ప్రభువారు సమయం ఉంది అని ఆమె తల్లితో చెప్పారు. ఆ తల్లి ఏం చేయాలి? అమ్మయ్యా నా కుమారుడు చెప్పారు కదా అని అనుకుని కూర్చోడు. ఆమె చేసిన పనేంటో చూడండి ఒకసారి. 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి అని పరిచారకులకు ఆమె చెప్పింది. ఎందుకు చెప్పింది అంటారు? ఓ ప్రశ్న అడుగుతాను కదా, సమాధానం చెప్పండి. యేసు ప్రభు వారు తల్లి మరియమ్మ గారు అక్కడ ఉన్న పని వారిని, పరిచర్య చేసే వారిని పిలిచి యేసు ప్రభు ఏం చెప్తా అది చెయ్యండి అని చెప్పి ఎందుకు అన్నారు? ఎందుకు అన్నారంటే, యేసు ప్రభు వారిని చిన్న బిడ్డ నుండి, గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి యేసు ప్రభు వారిని చూస్తూ ఉంది ఆమె. ఎన్ని సందర్భాల్లో ఆయన ఇంటిలో ఉన్నప్పుడు 30 సంవత్సరాల వయసు వరకు ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడో ఆయన ఇంట్లో. అందరినీ విడిచిపెట్టి ఆయన దగ్గరికే వచ్చి అడగడం ఏంటి ఆమె? ప్రభువా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఆయన్ని అడగడం ఏంటి? సమాధానం చెప్పాలి అమ్మా. వేరేగా 30 సంవత్సరాలు ఆయన్ను చూసింది, ఆయన శక్తి ఏంటో ఆమెకు తెలుసు.
ఆయన ఎటువంటి కార్యాలు చేయగలుగుతాడో, ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో, ఆయన ఏ ఏ కార్యాలు చేయగలుగుతాడో ఆమెకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గరకొచ్చి బాబు సమస్య అని చెప్పి ఆమెకు అర్థమైంది. ఇక్కడ ఎవరున్నా లేకున్నా ఏ సమస్య అయినా యేసు ఉన్నాడు చాలు, అంతే. నా దేవుడు. అడుగుతున్నాను నా సోదరి, నా స్నేహితులారా, మన వివాహాల్లో యేసు ప్రభు ఉన్నారా? ధైర్యంగా ధీమాగా ఉండగలుగుతున్నాం? మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? ఉంటే మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామా? మీకు కొన్ని వివాహాలను చూపిస్తాను మనకున్న సమయాన్ని బట్టి. ఈ సమయంలో చూపించే వివాహాలు దేవుడు లేని వివాహాలు ఎలా జరిగినాయో, ఆ విందులు ఎలా జరిగినాయో కొన్ని విషయాలు చెబుతాను. ఇక్కడ ఈ కానా వివాహంలో వచ్చిన లోటు విందులో లోపం వచ్చింది, విందులో సమస్య వచ్చింది. కాబట్టి విందుకు సరిపోయే 2 వివాహాలను మీకు చూపిస్తాను. ఆది కాండము 29వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదామా? తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా, లాబాను స్థలములలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించాను. చాలండి. ఇక్కడ ఓ పెళ్లికి వెళ్దాం రండి. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఎవరిదంటే యాకోబు గారిది. ఎవరిది? యాకోబు గారిది. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, యాకోబు గారు మీ వివాహమా? అవునండి. ఎవరండి పెండ్లి కుమార్తె అని అడిగితే యాకోబు గారు అంటారు, మా మామయ్య ఉన్నారే లాబాను, వాళ్ళ కుమార్తె అండి అని చెప్తారు. వాళ్ళ కుమార్తె ఎవరు? వాళ్ళ కుమార్తె ఉంది కదండి రాహేలు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను అంటారు. ఇప్పుడు వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి, మామయ్య నేను 7 సంవత్సరాలు నీ దగ్గర పని చేశాను కదా, నాకు మీ అమ్మాయిని ఇస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంటారు. సరే అని చెప్పి ఒక పెద్ద విందు చేయించారు. విందు చేసి అతని కుమార్తెను ఆమెకిచ్చి పెళ్లి చేసేశారు. ఇందులో సమస్య ఏమైనా ఉందా? చెప్పాలి. 7 సంవత్సరాలు పనిచేశారు, వివాహము చేయమని అడిగారు, అందరినీ పిలిచారు, గొప్ప విందు చేయించారు, పెళ్లి చేశారు. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమీ లేదా? చూడండి, కింద చదవండి. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఇక్కడ ఎవరు ఇచ్చింది భార్య? ఇతనికి భార్యగా ఉండాలనుకున్నది ఎవరు? 20వ వచనం చూడండి, పైన 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములతో తోచెను. నా వైపు చూడండి. ఈ వివాహము ఎంత చిక్కొచ్చి పడిందో చూడండి. యాకోబు గారు అనుకుంటున్నారు, నేను 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను, పని చేశాను, మా మామయ్యకి పరిచర్య చేశాను, ఇప్పుడు నేను ఎంతో ప్రేమించే రాహేల్ని నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారు, కాబట్టి మామయ్య నాకు పెళ్లి చేసే మీ అమ్మాయిని ఇచ్చే అని వచ్చి లాబాను గారి దగ్గరికి వచ్చి యాకోబు గారు అడిగితే, ఈ లాబాను గారు ఏం చేశారంటే తీసుకుని వచ్చి పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేశారు. రాత్రులు పెళ్లి చేశారు. ఏ మామయ్య పగలు చేయకూడదా? లేదు పగలు చేయకూడదు, రాత్రులు చేద్దామని చెప్పి రాత్రులు పెళ్లి చేసి రాత్రులే అతని ఇంటికి పంపించేశాడు. దేవునితో ఆలోచించకుండా చేసిన ప్రయత్నం. దేవుడు లేని వివాహం పరిణామం ఏంటో తెలుసా? కింద చదివితే మనకు అర్థమవుతుంది. యాకోబు గారు వచ్చి, నన్ను ఎందుకు ఇంత మోసం చేసావు మామయ్య అని అడుగుతారు. నన్ను ఇంత మోసం చేసావు ఎందుకు? నేను 7 సంవత్సరాలు కొలువు చేసింది నీ చిన్న కుమార్తె కోసం కదా, ఇప్పుడు నన్ను ఎందుకు ఇంత మోసం చేసావు? అక్కడ పెద్ద రభస జరుగుతుంది. దేవుణ్ణి సంప్రదించకుండా చేసిన వివాహం.
నా స్నేహితులారా, అడుగుతున్నాను, మన వివాహాలు దేవుని సంప్రదింపులతో చేసినవేనా? దేవుని సంప్రదింపులతో మనం చేసిన ప్రయత్నాలేనా? కుటుంబాల్లో ఎందుకు కలహాలు అంటే దైవ నిర్ణయమా కాదా అని తెలుసుకోకుండా. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమండి ఎలాగైనా పర్లేదు మా కులస్తుడైతే చాలు. దేవా ఇది నీ చిత్తమేనా, నీకిష్టమేనా అని అడిగే ప్రస్తావన లేదు దేవుణ్ణి. ప్రభువా వీరిని మీరు జతపరచడానికి మీరు అంగీకరించారా ప్రభు అని అడగడం లేదు. వారి వారి ఇష్టానుసారంగా, లేదు ఈ కుమార్తెను వీళ్ళకి చేయాలి, వాళ్ళకి వీళ్ళకి చేయాలి, ఇతనికి ఈమెకి చేయాలి, ఇతని వీళ్ళకి చేయాలి, మాట్లాడేసుకోవడం చేసుకోవడం. కానీ మనుష్యుని సృష్టించిన దేవుణ్ణి ప్రక్కన తోసేస్తున్నారు, ప్రక్కకు పెట్టేస్తున్నారు. నా స్నేహితులారా, అడుగుతున్నాను, ఈ లాబాను గారి కుటుంబములో ఓ పెద్ద సుడిగుండము అలజడి కలగడానికి కారణం ఏంటంటే అక్కడ దేవుని ప్రస్తావన లేకుండగా వారి ఆలోచనలు బట్టి పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు కుదరదు, నేను మీ పెద్ద అమ్మాయిని ప్రేమించలేదు, మీ చిన్న అమ్మాయి కోసం నేను కొలువు చేశానంటే, సరే దానికేమోయింది, ఇంకో 7 సంవత్సరాలు చేసి ఇంకో అమ్మాయిని ఇచ్చేస్తానని చెప్తారు లాబాను గారు. వివాహ వ్యవస్థలో దేవుడు లేని పరిస్థితి. మన వివాహ వ్యవస్థలో దేవుని లేకుండా ప్రయత్నం చేశారా, జాగ్రత్త, కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. ఈ లేయా గారు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఈ లేయా గారు ఏడవని రోజు లేదండి, దుఃఖపడని రోజు లేదండి, అయ్యో నా భర్తతో నేను సంతోషంగా ఉన్నాను అన్నది లేదండి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేస్తే భర్త ఎలా కాపురం చేస్తాడు చూడండి. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆ కుటుంబం సవ్యంగా ఎలా ఉంటది చెప్పండి. అదే పరిస్థితి ఈ కుటుంబంలో చొరబడింది. మనశ్శాంతి లేకుండా పోయింది, మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకో వివాహాన్ని చూపిస్తాను రండి ఒకసారి. దేవుడు లేని వివాహాన్ని చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 10, 11, 12 వచనాలు చదువుదాం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతడి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన యెడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు విందు జరుగు 7 దినములలోగా దాని భావం నాకు తెలియచెప్పినట్లా నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇస్తాను అని చెప్పి పందెం కాశారు. ఇక్కడ ఇంకొక పెళ్లి జరుగుతుంది. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు అంటే సంసోను. చెప్పండి, సంసోన్. ఈ సంసోన్ గారు పెళ్లికి సిద్ధపడ్డారు. ఒక అమ్మాయిని చూశారు, ఇష్టపడ్డారు, చాలా ఇష్టపడ్డాడు ఆయన. వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పారు, అమ్మ నేను పలానా ఊళ్ళో అమ్మాయిని చూశాను, పెళ్లి చేయండి అన్నారు. సరే నాన్న నువ్వు ఇష్టపడ్డానంటున్నావు కదా, సరే అయితేనే వెళ్దాము అని చెప్పేసి తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. తల్లిదండ్రులు తీసుకుని గొప్ప విందు చేశారంట. అమ్మాయిని చూశారు, చూడగానే నచ్చింది. అమ్మాయి పెండ్లి కుమారుని నచ్చడాన్ని బట్టి పెండ్లి కుమారులే ఆ రోజుల్లో పెండ్లి విందుకు కావలసిన ఖర్చు అంతా కూడా అబ్బాయిలే పెట్టాలి. ఈ రోజుల్లాగా అమ్మాయిలు పెట్టాలి. మన వివాహ వ్యవస్థలు ఆలోచించాలి. అయ్యో అమ్మాయి వారిని పెంచడమే, వారి అవసరాలే చాలా ఎక్కువ ఉంటాయి. అమ్మాయి పుట్టిందని భారంగా ఎందుకు భారిస్తున్నారు ఈ రోజులు అంటే, ప్రతి వయసుకు వచ్చిన తర్వాత నుండి అమ్మాయికి అవసరాలు ఎక్కువ అవుతాయి. పెళ్లి చెయ్యాలి, కట్నాలు ఇవ్వాలి, ఇన్ని అవసరాలు. అమ్మో అమ్మాయి లేకుండా ఓ అబ్బాయి పుడితే చాలు అనుకుంటున్నారు. అందుకనే లేదండి, వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారాలి. ఆనాటి రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవారు అమ్మాయిలను. ఈ లాబాను గారికి వారు 7 సంవత్సరాలు పని చేయడాన్ని బట్టి యాకోబు గారికి కుమార్తెని ఇచ్చాడు ఆయన.
మరో 7 సంవత్సరాలు పని చేయడాన్ని బట్టి మరో కుమార్తెనిచ్చాడు ఈ లాబాను గారు. ఇక్కడ సంసోను గారు వివాహానికి వెళ్తూ వెళ్తూ కొంచెం ధనము పట్టుకెళ్ళి అమ్మాయి నచ్చింది కాబట్టి అక్కడే విందు చేయించుకుని విందు ఖర్చంతా ఈయనే భరించాడు. ఈ రోజులో అలా కాదు కదా. అడుగుతున్నాను నా స్నేహితులారా, మన వివాహ వ్యవస్థలో పురుషాధిక్యత ఎక్కువ చూపించి స్త్రీలను ఆడవారిని హీనంగా చూసే పరిస్థితి ఆ రోజులు అలా లేవు. సంసోను గారు ఉన్న రోజుల్లో అలా లేవు. మన యాకోబు గారు లాబాను గారు ఉన్న రోజుల్లో అలా లేవు. కాబట్టి పరిస్థితి మారాలి. వివాహం చేసుకునే యవన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, కట్నాలు లేని పెళ్లిళ్ళు చేసుకోండి. కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేయండి, కట్నాలకి ఇవ్వకుండా పెళ్లి చేయండి. మీకున్నంతలో వారికి ఇవ్వండి, సంతోషమే. వారిని మాత్రం పట్టి పీడించకండి. ఎంత కావాలని రాబందుల్లాగా జలగల్లాగా పట్టుకుని పీడించకండి. కట్నం కోసం వేధించకండి. ఇది చట్టరీత్యా నేరం, బైబిల్ ప్రకారము ఇది తప్పు. కాబట్టి మంచి మనసుతోటి ఇరువురు మాట్లాడుకుని వివాహానికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరెంత ఇవ్వండి, మేమెంత తీసుకుంటాం, చక్కగా వివాహాన్ని జరిగిద్దాం. అప్పుల పాలైపోయి లక్షలు పెట్టి వివాహాన్ని చేయకండి. మాట్లాడుకొని చక్కగా. ఈ సంసోను గారు వివాహానికి తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. అమ్మాయిని చూశారు, అమ్మాయి నచ్చింది. ఇక్కడ వివాహం ఎన్ని రోజులు? 7 రోజులు, 7 విందులు, 30 మంది స్నేహితులు, ఇటువైపు ఇంకెంతమంది ఉన్నారో, చాలా అడావిడిగా జరుగుతుంది. ఈ వివాహ ప్రస్తావనలో ఎక్కడ కూడా దేవుని గురించి మాట్లాడారు. చివరికి జరిగిన పరిణామం ఏంటో తెలుసా? ఈ సంసోను భార్య దగ్గరకు కొంతమంది వచ్చి, నీవు గనక నీ భర్త అయినటువంటి సంసోను వేసిన కథకు భావం చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాము అని బెదిరించారు. నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాము అని బెదిరించి ఆ కథ భావం చెప్పండి అంటే చెప్పలేదు. దగ్గరకు వచ్చింది భార్య, ఏమండి సంసోను గారు, నా కుటుంబం అంతా నాశనం అయిపోయేలా ఉంది, మీరు ఆ కథను చెప్పండి అని వచ్చి ఏడుస్తుంది. పెండ్లైన అమ్మాయి ఆనందంగా ఉంటుంది, ఏడుస్తుందా? చెప్పాలి. ఆనందంగా ఉంటుంది కదండి. పెండ్లైనప్పుడు ఎవరైనా ఏడుపు మొప్పుతూ ఉంటారా? చూడండి ఇక్కడ ఏం చేస్తుంది. 16. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడుస్తుంది ఆమె. నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలిపనైతివి. అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఎన్ని రోజులు ఏడుస్తుంది ఆమె? ఒక్కరోజు కూడా ఆనందం లేదండి. పెళ్లి చేసుకున్నారు కానీ ఒక్కరోజు ఆనందం లేదండి. వివాహం అయితే జరిగింది అని ఆనందమే లేదండి ఆ కుటుంబంలో. మన కుటుంబాల్లో కూడా ఇదే కదా. కుటుంబాలైతే ఉన్నాయి, ఆనందం లేదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడూ ఏడుపు ముఖమే, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఈ పెండ్లి కుమార్తె కూడా ఏడుస్తూ ఉంది. చివరికి బాధ తట్టుకోలేక భర్త చెప్పేస్తే వాళ్ళు వచ్చి ఆ కథకు భావాన్ని చెప్పేశారు. ఆ ఊరి వారు, ఆ పన్నెం కాసిన వారు ఆ భావం చెప్పేశారు. ఈమె వచ్చి ఆ భావం వారికి చెప్పేయడం ద్వారా జరిగిన పరిణామం ఏంటో చూడండి. 19వ వచనం. వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకొని తన విప్పుడు కథను భావము చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతన్ని స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇచ్చాను. ఎంత దారుణం! ఏం జరిగిందంట?
ఆ విప్పుడు కథ చెప్పు 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 అని మాట్లాడ్డాన్ని బట్టి ఆమె పాదాల దగ్గరుండి 7 రోజులు ఏడుస్తూనే ఉందంట. పెళ్లి చేసుకున్నందుకు ఇతనికి ఆనందం లేదు, ఆమెకి ఆనందం లేదు. 7 రోజులు విందు పెట్టినందుకు అయ్యో అందమైన భార్య వచ్చిందే అని సంతృప్తి లేదండి సంసోన్ గారికి. అయ్యో చక్కనైన గుణవతి అయిన స్త్రీని చేసుకున్నానన్న ఆనందం లేదు. ఎందుకంటే ఏ క్షణాన్న తన జీవితంలోనికి అడుగెట్టిందో ఆ క్షణం నుండి ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ ఉంది కాబట్టి అతనికి ఏడిపే కూడే. ఇంకా తిండి ఎక్కడ వెళ్తుంది? కుటుంబంలో భర్త ఒకలా ఉంటే భార్య తినేస్తా ఉంటుందా? ఉంటుందా? భార్య ఏడుస్తూ ఉంటే భర్త తింటా ఉంటాడా? పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? ఉండరే. ఏడుస్తూ 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 7 దినాలు కొనసాగించేసింది. కథను చెప్పేశాడు. ఆ కథ వారికి చెప్పేశాడు. ఆ కథ చెప్పిన వారు మాకు బట్టలు ఇవ్వండి, దుస్తువులు ఇవ్వండి, చన్ననార బట్టలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆలోచించాడు. నా దగ్గర ధనం ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని ఆలోచించి వాళ్ళ ఊళ్ళోనికి వెళ్ళి ఓ 30 మందిని కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు సామరాగి వస్తువులు తీసుకొచ్చి ఎవరైతే తన కథకు సమాధానం చెప్పారో వారికి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏం చేశాడు ఈయన? కోపగించుకొని ఏం చేశాడు? కోపగించుకొని వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు, పుట్టింటికి వెళ్ళిపోయాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోయి ఎంతమంది వెళ్ళాలి? ఇక్కడి నుంచి వెళ్తే భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి కదా, అవునండి. ఈ సంసోను గారు ఏం చేశారంటే కోపగించుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి భార్య సంగతి ఏంటి? తనకు ఒక స్నేహితుడుగా ఉన్న ఒక అతను ఉన్నాడంట. అతనికి ఇచ్చేసి దీంతో నేను పడలేను, నువ్వు తీసుకో బాబు అని చెప్పేసి భార్యను ఒకడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఈ వివాహ వ్యవస్థ ఈ కుటుంబంలో దేవుడు ఉన్నారంటారా? ఈ సంసోను గారి వివాహ వ్యవస్థ గందరగోళానికి 7 రోజులు జలసాలు చేస్తూ సంతోషంగా ఆనందంగా గడపడానికి 30 మంది చావుకి ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న ఒక వివాహానికి సిద్ధమైన ఒక కుమార్తెకు అన్యాయం. ఈ వివాహ వ్యవస్థను బట్టి దేవుడు సంతోషిస్తాడా? కానీ కానా అనే ఆ వివాహంలో యేసు ఉన్నాడు. అక్కడ అలజడే లేదు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఆ వివాహములో యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ వివాహం సవ్యంగా సాగిపోయింది. ఆ వివాహానికి రండి ఒకసారి. ఆ వివాహంలో యేసు ప్రభు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. 6 రాతి బాణలు, అందులో ఏమీ లేవు, ఖాళీగా ఉంచారు. ఖాళీ అయిన పాత్ర ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఖాళీ అయిన పాత్రను దేవుడు చూస్తూ 6 రాతి బాణలు ఖాళీగా. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, యేసు ప్రభు ఆ వివాహానికి వచ్చాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరి పనిలో వారు ఉన్నారు, ఎవరి అడావిడిలో వారు ఉన్నారు, ఎవరి అందాలు ఆరబోయడంలో వారు ఉన్నారు, ఎవరి పనిబాట్లలో వారు ఉన్నారు. కానీ యేసు 6 రాతి ఖాళీ బాణలను చూస్తున్నారు. నీవు నేను మనము మనుషులు చేదరించుకునే రాతి బాణలు అవ్వచ్చు. యేసు దేవునికి ఉపయోగకరమైన రాతి బాణ నీవు నేను మాత్రమే. నిన్ను అందరూ ప్రక్కన పెట్టేయచ్చు వీటి వల్ల ఉపయోగం లేదని, కానీ దేవుడు నిన్ను నన్ను తీసుకుని ఉపయోగకరమైన రాతి బాణలుగా మార్చేశాడు, ఉపయోగకరమైన వస్తువులుగా మార్చేశాడండి ఆయన.
ఒకప్పుడు నీవెవరో, ఒకప్పుడు నేనెవరో, ఈ రోజు ఇంత ప్రత్యేకత, ఇంత ఆనందము, ఇంత గొప్ప ప్రాధాన్యత ఈ మట్టి మానవునికి ఎలా వచ్చిందండి? రాతి బాణనైన నన్ను జీవము గల దేవుడు చూశాడు కాబట్టి నా ఈ రాతి బాణకు ఓ ప్రత్యేకత వచ్చింది, ఓ ప్రత్యేకత వచ్చింది. ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయంట. దేవుడు చూశాడు. చూసి అక్కడ ఉన్న వారితో చెబుతున్నారు, వాటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపండి. స్తోత్రం కలుగును గాక. రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. ఆ రాతి బాణలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ వివాహానికి చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవ్వరు పట్టించుకోలేదు. యేసు ప్రభువు రాతి బాణలను చూశారు. చూసి అక్కడ ఉన్న మనుషులను పిలిచి నీళ్లతో నింపండి, ఆ రాతి బాణలను ఖాళీగా ఉంచొద్దు అని చెప్పి నీళ్లతో నింపమన్నాడు. నా సోదరి, నా స్నేహితులారు, వట్టి వారమైన ఓటి కొండలమైన మనలను ఆయన జీవ జలముతోటి మనలను నింపిన దేవునికి మనము ఎంత రుణస్థులం, మనం ఎంత ధన్యులము. ఇక్కడున్న మనమందరము కూడా ఓ రాతి బాణలము ఇప్పుడు పనికొచ్చే వస్తువులమైపోయాం. పనికొచ్చే వస్తువులమైపో. ఆయనంత గొప్ప దేవుడండి, ఆయనంత గొప్ప దేవుడండి. ఆయన గొప్ప, అంత గొప్ప విలువైన దేవుడండి. నిన్ను విలువగా మార్చే దేవుడండి. నీకు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిని ఇచ్చే దేవుడండి ఆయన. అంచుల మట్టుకు నింపారు. వాటర్ నిండా ఏముంది ఇప్పుడు చెప్పాలి? వాటర్ ఉంది. ఎంతవరకు ఉంది? ఫుల్గా ఉంది. ఇందులో ఇంకేమైనా పడతాయా? ఏదైనా వేయగలుగుతామా? చెప్పాలి. ఏది పడదు, ఏది వేయలేదు. ఈ బాటిల్లో సగం వాటర్ ఉంది. ఇందులో ఏమైనా వేయగలుగుతామా? ఎందుకు? అక్కడ రాతి బాణలు 6 రాతి బాణలు ఉన్నాయి. ఆ 6 రాతి బాణలు నిండా నీళ్ళతో నింపబడ్డాయి. ఇక అక్కడ వేరేవేమి వేయడానికి ఆస్కారం. ఆ 6 రాతి బాణలు నిండా నీళ్లతో ఉన్నప్పుడు ఇక వేరే ఏమి వచ్చి అందులో ఉండడానికి అవకాశం లేదు. యేసు దేవుడు నీలో నాలో ఆ జీవ జలనిధి మనలో అంచుల వరకు నింపేశాడు. వేరేకేమీ కావట్లేదు. వేరేదేమీ ఇంక అందులోనికి ఇంక్లూడింగ్ అవ్వదు. వెళ్ళాలి అంటే లోపల ఉన్న నీరు బయటకు పోవాలి. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న నీరు బయటకు రావాలంటే ఏం చేయాలి? నేను నీరు పోస్తే నీరు రాదు. ఏ నీరు? అందులో ఉన్న నీరు పోవాలంటే రాళ్ళు, రప్పలు, గడ్డి, గాదం అవి వేస్తే అందులో ఆ పాత్రలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. అవునండి కాదా? ఇప్పుడు నిన్ను ఓటి కుండగా ఉన్న రాతి బాణగా ఉన్న నీ నిండా, నా నిండా, మన నిండా ఆయన నీటితో నింపేశాడు. ఇప్పుడు మనం నిండు కొండలుగా ఉన్నాం, నిండుగా ఉన్నాం. ఎవరొచ్చి చూసినా నిండుగా ఉంది, ఇందులో ఏమీ వేయలేము అనుకుంటున్నాం. కానీ కొంతమంది ఈ కొండలు ఏమంటున్నాయంటే, ఓ కొండ వచ్చి పర్వాలేదు నాలో ఇంకా కొంచెం ఖాళీ ఉంది అని చెప్పి ఒక్కో రాయి లోపల వేయించుకుంటున్నారు. ఈ రాళ్ళు ఏమిటంటే లోకాశలు, లోకములో ఉన్న భోగభాగ్యాలు, లోకములో ఉన్నటువంటి చెత్త చెదారము ఈ లోపల వేసుకోవడాన్ని బట్టి లోపల ఉన్నటువంటి జీవ జలము బయటకు వచ్చేసి లోపలంతా కఠినమైపోయిన రాళ్లతో నిండిపోతుంది. దేవుడు నిన్ను జీవ జలముతో నింపాలనుకుంటున్నాడు. నీవేమో రాళ్లతో, రప్పలతో నిండాలనుకుంటున్నావు.
నీ కుండ ఓటి కుండగా ఉన్న నిన్ను ఆయన నింపాడు జీవజలంతో. ఆయన నింపాడు ఆయన జీవ జల వాటర్ తోటి. నీవు ఆ నీటితో నింపబడితే, ఆయన వాక్యముతో నింపబడితే నీ హృదయము నిండా జీవ జల అనేది పొంగి పారుతుంది. నా స్నేహితులారా అడుగుతున్నాను, మత్తయి గ్రంథకర్త అంటారు, నీవు ఏదైతే మాట్లాడతావో అది నీ పెదాల నుండి వచ్చింది కాదంట. నీ హృదయం దేనితో నింపబడితే నీ నోరు అది మాట్లాడుతుంది. నీ హృదయము నిండా చెత్తా చెదారం ఉంటే నీ నోరు చెత్తా చెదారమే మాట్లాడుతుంది. నీ నోరు గనక, నీ హృదయం అంతా దేనితో నింపబడితే నీ నోటంట చూపులంట అదే వస్తుంది. అడుగుతున్నాను, మన హృదయ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఒట్టి పాత్రలుగా ఉన్న మనలను దేవుడు జీవ జలముతో నింపాడు కదా, మన పరిస్థితి ఎలా ఉంది? ఆలోచించండి. చూశారు, అంచుల మట్టుకు ఆ రాతి బాణలను నింపేశారు. ఆ విందు ప్రధాని దగ్గరకు పట్టుకుని వెళ్ళారు. విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు. ఎందుకో తెలుసా నా సోదరి, నా స్నేహితులారా? అందులో ఉన్న నీరు ద్రాక్షారసమైపోయింది. ఆ నీరు ద్రాక్షారసమైపోయిందండి. ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప అద్భుతం! యేసు ప్రభువారు భూమి మీద ప్రజలందరికీ కనబడేలా చేసిన ఓ అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియ, మొదటి సూచక్రియ ఈ కానా వివాహములో, ఆ పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చడం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఉన్న ఆ వివాహ అధికారి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు? ఆ బాణలో ఉన్న నీటిని తాగడాన్ని బట్టి. ఆ బాణలో ఉన్న నీటిని తాగడాన్ని బట్టి ఆ అధికారి ఆశ్చర్యపడ్డాడు. ఈ మాటలు విన్న నా సోదరి, నా స్నేహితులారా అడుగుతున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూసిన వారు చెప్పగలుగుతున్నారా? ఆశ్చర్యపడగలుగుతున్నారా? ఒకప్పుడు ఈమె ఎంత దౌర్భాగ్యంగా ఉండేదండి, ఈమె ఒకప్పుడు గయ్యాలండి, ఈమె ఒకప్పుడు అమ్మో ఎంత భయంకరంగా జీవించేదండి, ఇప్పుడు ఈమె ఎంత గొప్పగా జీవిస్తుందండి. అయ్యో ఒకప్పుడు ఇతను తాగుబోతండి, ఇప్పుడు ఎంత గొప్పగా మారిపోయాడండి. ఆశ్చర్యపడుతున్నారా నిన్ను చూసి? నీవు పని చేసే చోట నీ అధికారి నిన్ను చూసి ఆశ్చర్యపడుతున్నాడా? మనం జీవిస్తున్న చోట మన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడుతున్నారా? నిన్ను వట్టివాడగా ఉన్న నిన్ను అనేకులను ఆశ్చర్యపరిచే వారిగా చెయ్యనయున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. అనేకులకు దీవెనకరంగా ఆకలిని దాహాన్ని తీర్చేవానిగా చేసి దేవునికి మహిమ కలుగునుగాక. నా సోదరి, నా స్నేహితులారా, ఆయన కార్యం చేయడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? చూడండి, ఓ మాట మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనం చదువుతామా? గలిలయలోను కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు, ఎందుకు చేశాడండి ఆయన ఈ సూచక్రియ? ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము పెరగడానికి ఆయన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మన వివాహాల్లో ఆయన ఉంటే, ఆయన నీ వివాహము ద్వారా అనేకుల ఆకలి తీర్చడానికి ఓ అద్భుతాన్ని చేస్తాడు. నీ కుటుంబం అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉండడానికి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ కుటుంబాన్ని బట్టి అనేకులు నేర్చుకున్నట్లు అద్భుతాలు చేస్తాడు. నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి ఉపయోగకరమైన బాణలమైన మనం, దేవుడు నిన్ను నన్ను చూసి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చగలుగుతాడా? ఆ దేవునికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవునికి మనము ఉపయోగకరమైన బాణలుగా మార్చబడుదుముగాక. మోకరించండి.